ఇక బీసీ హాస్టళ్లలో డైట్ బిల్లుల మంజూరులో ఎఫ్ఆర్ఎస్ అమలు చేయడం ద్వారా నకిలీ క్లెయిమ్లను నియంత్రించామని మంత్రి సవిత అన్నారు. 891 బీసీ వసతి గృహాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు 20 కోట్లతో యూపీఎస్లు ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జలమిత్ర యాప్ ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి హాస్టళ్లలో నీటి నమూనాలను పరీక్షించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఎంజేపీ గురుకుల పాఠశాల నిర్మాణాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణం ఊపందుకుందని వెల్లడించారు. జూన్లో సీఎం చంద్రబాబుతో ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల ప్రారంభించబోతున్నామన్నారు. బీసీలు బీసీ విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని మంత్రి సవిత తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మరి వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రాథమిక సౌకర్యాలు మెరుగుపరచడానికి కింద చర్యలు తీసుకుంటున్నాం. 891 వసతి గృహాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం యూపీఎస్లు ఇన్వర్టర్లు ఏర్పాటు చేశాం. తాగునీటి సరఫరా చేయడానికి 814 వసతి గృహాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 26 నాటికి పూర్తి అవుతుంది. అన్ని హాస్టల్స్లోనూ దోమల నివారణ చర్యలు చేపట్టడం, డిజిటల్ అభ్యాసం కోసం 104 వసతి గృహాల్లో ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. అన్ని బాలికల వసతి హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు జూన్ 2020 నాటికి పూర్తి అవుతుంది. మరి పరిశుభ్రత, పౌరసిద్ధ మరి వంటి వివిధ అంశాలపై పర్యవేక్షించడానికి హెచ్పిటిఎస్ యాప్ను ప్రారంభించడం జరిగింది. విద్యార్థులకు ఆరోగ్యానికి నిరంతరం పర్యవేక్షించడానికి ఆరోగ్య సేవ కూడా ప్రారంభించబడినది. మరి యూపీఎస్కు 20 కోట్లు, దోమల నివారణకు క్లెయిమ్ను నియంత్రించడానికి కూడా అమలు పరిచామన్న విషయం కూడా తెలియదు. అంటే 60-80% అయిపోయినవి గురుకుల పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా రాయలసీమలోనే ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. మరి అలాంటి గురుకుల పాఠశాలలు మరి గత ప్రభుత్వం అనుకోవాలి కానీ నా బీసీలు అని చెప్పి ఓటేయించుకుని కనీసం ఆ గురుకుల పాఠశాలలు కూడా పూర్తి చేయకపోవడంతో మళ్ళీ అధికారం నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, మేము వింటాం కదా. ప్రశ్న జవాబు చెప్పాల్సిన బాధ్యత నాది. వినండి అధ్యక్ష. మరి ఆ గురుకుల పాఠశాల 6 గురుకుల పాఠశాలలు కూడా పూర్తి చేస్తున్నాం. మరి రాంగోపాల్ రెడ్డి గారి ప్రశ్న, కడప జిల్లాలో పులివెంద నియోజకవర్గంలో బీసీ బిడ్డల గర్ల్స్ కోసం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 14-19లో మొదలు పెట్టారో మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జూన్ లో ప్రారంభిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది బీసీల పైన ఉన్న బాధ్యత, నిబద్ధత అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఏదైతే రాయలసీమ ఉత్తరాంధ్రలో డిమాండ్ ఉందని తెలిసి అధికారంలోకి రాగానే మరి 2 గురుకుల పాఠశాలలు కూడా చిత్తూరులో ఒకటి, అనంతపురం సత్యసాయి జిల్లాలో శాంక్షన్ చేశారు. మొన్న 2 రోజుల కింద రివ్యూ చేసినప్పుడు కూడా అంటే ముఖ్యమంత్రి గారు బీసీల పైన ఉన్న నిబద్ధతతో మరి 10 గురుకుల పాఠశాలలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానితో పాటు 10 సొంత భవనాలకు కూడా 500 కోట్లు శాస్త్రీయ నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇందాక అందరూ ఏదో చాలా మంది అంటున్నారు అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన తర్వాత మా సభ్యులు నేను జవాబు చెప్పాల్సిన బాధ్యత మంత్రిగా నాకు ఉందండి. కాబట్టి బీసీ హాస్టల్స్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. బీసీ హాస్టల్స్ కూడా ఏదైతే గత 5 సంవత్సరాల్లో కనీసం కొలాయి పోతే కొలాయి కూడా మార్చలేదు అధ్యక్ష. బీసీ హాస్టల్స్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. అధికారంలోకి రాగానే మరి డైట్ బిల్లులు కూడా 110 కోట్లు డైట్ బిల్లులు ఇచ్చి బీసీ హాస్టల్స్ అన్ని మరమ్మతులు చేయించాం. మరి సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా 20-40 కోట్లతో చేయించాం. మళ్ళీ 20 కోట్ల రూపాయలతో మరి కూడా మరమ్మతులు కూడా చేయిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ విద్యార్థులకు కావాల్సిన నాణ్యతమైన భోజనంతో పాటు వసతులు కూడా ఏర్పాటు చేసి సూపర్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel